ఏమన్నా బ్యాగ్ లో కూర్చొని తన సమస్యను గవర్నర్ కి చెప్పుకోవాలి అంటూ హైదరాబాద్ లో ఉన్న రాజ్ భవన్ ముందు ఓ మహిళ బైఠాయించి ఆందోళన వ్యక్తం చేసింది. వెక్కి వెక్కి ఏడుస్తూ రాజ్ భవన్ ముందు కాసేపు అలజడి సృష్టించింది. గవర్నర్ ను కలవనివ్వాలని, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటానని బోరున విలపించింది. ఆ మహిళ ఏడుస్తూ ఉండడం చూసి రాజ్ భవన్ సెక్యూరిటీ సిబ్బంది ఆమె సమస్య ఏంటో తెలుసుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆమె మాత్రం తన సమస్యను నేరుగా గవర్నర్ కి చెప్పుకుంటానని మొండికేసింది. ముందుగా అప్లికేషన్ లెటర్ ఇవ్వాలని, కల్పిస్తామని, అక్కడి నుంచి లేవాలని ఎంత సర్ది చెప్పేందుకు ప్రయత్నించినా ఆమె మాత్రం బోరున ఏడుస్తూ భీష్మించుకొని కూర్చుంది. ఏమన్నా బ్యాగ్ లో తన సమస్య పరిష్కారం కోసం గత 6 నెలలుగా పిచ్చి కుక్కలా తిరుగుతున్నానని ఆ మహిళ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి ఇంటికి కూడా వారం రోజుల పాటు తిరిగినా తన సమస్య మాత్రం పరిష్కారం కాలేదని, తనకు ఎవరు సహాయం చేయడం లేదని ఆమె వాపోయారు. అలసిపోయాను, ప్లీజ్ నాకు హెల్ప్ చేయండి, గవర్నర్ని కల్పించండి, లేకపోతే ఆత్మహత్య చేసుకుంటా అంటూ తన ఆవేదనను తెలియజేశారు. ఉమెన్ పీసెస్ తెలియదా? దేనికోసమా? దేనికోసం ఏముంది? ఏమైంది? మీరు లేదండి, ఇక్కడ కూర్చొని కల్పిస్తాం, అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం, రండి. రాజ్ భవన్ ముందు ఓ మహిళ ఆత్మహత్య చేసుకుంటానని బెదిరింపులకు పాల్పడుతోందని సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఆందోళన చేస్తున్న మహిళను అదుపులోకి తీసుకుని పంజాగుట్ట పోలీస్ స్టేషన్కు తరలించారు. అసలు నీ సమస్య ఏంటని పోలీసులు ఆరా తీస్తే ఆమె చెప్పిన విషయాలు విని అవాక్కవటం పోలీసుల వంతైంది. మీరు లేయాలా? అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం, రండి, చేస్తాం, రండి. అప్లికేషన్ లెటర్ ఇవ్వండి, ఆధార్ కార్డు ఇవ్వండి. ఆధార్ కార్డు. ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ. అయితే అసలు విషయం ఏంటంటే, బైఠాయించిన మహిళకు ముంబైలో ఓ ఇల్లుందట. ఆ ఇంట్లో కొద్ది రోజుల క్రిందట చోరీ జరిగిందట. ఈ చోరీలో దాదాపు 24 లక్షలు పోయాయంట. ఈ చోరీ గురించి హైదరాబాద్ బొల్లారం పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్తే పోలీసులు తీసుకోవటం లేదని చెప్పుకొచ్చింది. దీనికోసం 6 నెలలుగా తిరుగుతున్నానని, సీఎం ఇంటికి కూడా వారం రోజులు తిరిగినా ఫలితం లేదని, అందుకే డైరెక్ట్ గా గవర్నర్ కి మొరపెట్టుకుందామని వచ్చానని చెప్పుకొచ్చింది. అయితే అడిగిన ప్రతిసారి పొందన లేని సమాధానాలు చెప్పడంతో పోలీసులు అవాక్కయ్యారు. అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం, మీకు ఇక్కడ కూర్చోమ్మా. ఏమైంది? ప్రాబ్లం ఏంటి? అంతేకాదు, తాను 8 ఏళ్లుగా రిసాలా బజార్లో ఉంటున్నానని పోలీసులకు చెప్పగా ఆధార్ కార్డులో మాత్రం ఆమె అడ్రస్ అడిక్మేట్ ముషీరాబాద్ అనుంది. ముంబైలో చోరీ జరిగితే అక్కడ కంప్లైంట్ ఇవ్వకుండా హైదరాబాద్లో ఎందుకు ఇస్తుంది అన్నది ఇప్పుడు అందరికీ వచ్చే సర్వసాధారణమైన అనుమానం. ఆమె చెప్పే సమాధానాలు చూస్తుంటే ఆ మహిళ మానసిక పరిస్థితి సరిగ్గా లేదని పోలీసులు అనుమానిస్తున్నారు. ఏమన్నా బ్యాగ్ లో కూర్చొని ఉమెన్ పీసెస్ తెలియదా? దేనికోసం ఏముంది? ఏమైంది? మీరు లేదండి, ఇక్కడ కూర్చొని కల్పిస్తాం, అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం, రండి. మీరు లేయాలా? అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం, రండి, చేస్తాం, రండి. అప్లికేషన్ లెటర్ ఇవ్వండి, ఆధార్ కార్డు ఇవ్వండి. ఆధార్ కార్డు. ఎక్కడి నుంచి వచ్చావు? ఇక్కడ. లేదు, అపాయింట్మెంట్ తీసుకుంటున్నాం, మీకు ఇక్కడ కూర్చోమ్మా. ఏమైంది? ప్రాబ్లం ఏంటి? ఆయనతోనే మాట్లాడాలండి, ప్లీజ్.